హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ ఈట్ వెల్ గ్లో వెల్. ఈరోజు మనం మటన్ కీమా ముట్టి ప్రిపేర్ చేసుకుందాం. దీనికి నేను 1 కప్ ఆఫ్ పుట్నాల పప్పు తీసుకున్నా. ఇక్కడ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ పుట్నాల పప్పే. హాఫ్ ఆఫ్ ది పుట్నాల పప్పు పౌడర్ మనం కర్రీలోకి వేసుకుంటాం, యాజ్ వెల్ యాజ్ మనం కీమాలోకి కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో దానికి నేను 1 కప్ తీసుకున్నా గ్రేవీలోకి. అండ్ మనకి ముట్టి రావాలి అంటే మటన్ మనము కంపల్సరీ ఈ పిండి అనేది యాడ్ చేసుకోవాలి. సో దీన్ని మొత్తం పౌడర్ చేసుకొని సాఫ్ట్గా ఫైన్ పౌడర్ చేసేసుకున్న తర్వాత గ్రేవీ కోసం నేను ఇక్కడ ఒక పిడికెడు కాజు తీసుకున్నా. పిడికెడు కాజు అండ్ కొన్ని 4 to 5 బాదాం తీసుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు పౌడర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కీమాలోకి హాఫ్ ఆఫ్ ది పుట్నాల పప్పు యాడ్ చేసేసుకుందాం. పుట్నాల పప్పు యాడ్ చేసేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 2 tablespoons ఆఫ్ కారం యాడ్ చేసుకున్నా. ఇక్కడ 1 tablespoon ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకున్నా. దాని తర్వాత మనం కచ్చా పక్కాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకుందాం. సో అల్లం వెల్లిగడ్డ మనము డైరెక్ట్ పేస్ట్ వేసుకోకుండా ఇట్లా ఎప్పటికప్పుడు దంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. దీంట్లో కొంచెం సాజీరా, పట్టా, ఇలాచి, లవంగా ఇవి కూడా వేసి మంచిగా మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా అయిపోవద్దు, మరీ కీమా కూడా ఉండొద్దు అనమాట. కీమా నార్మల్గా ఉండాలి. ఒక 2 times ఇట్లా మిక్సీ ఇట్లా ఆన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. చాలా టేస్టీ అండ్ చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు సీజన్ కూడా చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇది 90s కర్రీ అనమాట. సో మనం దీన్ని మంచిగా మసాలాస్ వేసి చేసుకుంటాం కాబట్టి ఈ రైనీ సీజన్లో అండ్ వింటర్ సీజన్లో ఇట్లాంటి కొన్ని రెసిపీస్ ట్రై చేయడం వల్ల మనకి కోల్డ్ లాంటివి ఏవి రాకుండా ఉంటాయి. మనం మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదు ఇట్లాంటి మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల. సో ఇప్పుడు ఈ విధంగా ఇట్లా మంచిగా అయిపోయిన తర్వాత, సాఫ్ట్ ఫైన్గా అయిపోయిన తర్వాత ఇట్లా బుల్లెట్ ఆయిల్ చేయికి అప్లై చేసుకుంటూ మంచిగా బుల్లెట్స్ లాగా చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. అప్పుడే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్ కూడా వస్తుంది. సో ఇట్లా అన్నీ కూడా మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని బుల్లెట్స్ లాగా చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో ఇట్లా అన్నీ అయిపోయిన తర్వాత మనం కర్రీలోకి చేసుకుందాం. కర్రీ కోసం మనం ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుందాం. ఆల్రెడీ మొత్తం ప్రాసెస్ మొత్తం కూడా ఆయిల్లోనే చేసుకుంటున్నాం కాబట్టి లెస్ ఆయిల్లో మనం కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గంట ఆయిల్ వేసుకున్నా. ముట్టీలు నేను ఇక్కడ పక్కన ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ముట్టీలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటేనే మంచిగా కుక్ అవుతుంది. ఎందుకంటే ఇందులో మనము కాజు అండ్ పుట్నాల పప్పు ఫ్లేవర్ కూడా దానికి మంచిగా పట్టుకుంటుంది. ముట్టి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇక్కడ 2 గంటల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్నా, కొంచెం సాజీర వేసుకున్నా, 2 లవంగా వేసుకొని అది కొంచెం ఫ్రై అయిపోయిన దాని తర్వాత మనము దీంట్లోకి అల్లం వెల్లిగడ్డ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసి ప్లమ్స్ లేకుండా కంటిన్యూస్గా ఈ కర్రీని మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. గైస్, వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ షేర్ చేయట్లేదు. వీడియోస్కి లైక్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం. పుట్నాల పప్పు పౌడర్ని కూడా మంచిగా ఇట్లా వాటర్ వేసుకొని కొంచెం మనకి గ్రేవీ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇక్కడ కాజు పేస్ట్ వేసుకున్నాను. కాజు కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, లేదంటే ప్లమ్స్ అయిపోతుంది, గ్రేవీ అనేది రాదు.
పుట్నాల పప్పు ఇది కూడా వాటర్ మిక్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటాం. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని కారం కూడా యాడ్ చేసుకుందాం. కారం, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసుకున్నాం కదా, దీంట్లోకి గ్రేవీలోకి కూడా మళ్ళీ మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. సేమ్ నేను మళ్ళీ ఇక్కడ కూడా 1 స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకుంటున్నా అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ముట్టికి కారం ఉప్పు సపరేట్గా యాడ్ చేసుకోవాలి. అది ఆ మీట్కే పట్టుకుంటుంది అండ్ గ్రేవీకి కూడా సపరేట్గా వేసుకుంటేనే మంచిగా టేస్ట్ అనేది వస్తుంది, లేదంటే గ్రేవీ సప్పగా అయిపోతుంది. మంచిగా ఉప్పు కారం అన్నీ మిక్స్ అయ్యే విధంగా ఎట్లాంటి ప్లమ్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు కొంచెం పల్చగా ఉంది కదా, కానీ మరుగుతున్న కొద్దీ చిక్కగా అయిపోతుంటుంది అన్నమాట. చాలా చిక్కగా అయిపోతుంది కర్రీ. చల్లబడుతున్న కొద్దీ కూడా చిక్కబడుతుంటుంది అన్నమాట. సో పక్కన చూస్తున్నారు కదా, నేను ఇక్కడ మంచిగా ముట్టి కూడా ఫ్రై చేసుకుంటున్నా. సో ఈ విధంగా ముట్టి కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ముట్టి పైన క్రిస్పీగా ఉంటుంది. ఫ్రై చేసుకుంది అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. ఇంకా గ్రేవీలో వేసుకున్న తర్వాత జ్యూసీగా అసలు రైస్లో సూపర్ ఉంటుంది. చపాతీస్ కానీ పూరీ కానీ మనకి రైస్లోకి కానీ ఏ కర్రీలో అంటే ఏ రైస్లోకి కానీ దేంట్లోకైనా కానీ సరే ముట్టి కర్రీ పర్ఫెక్ట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. సో ఇట్లా కొంచెం మసిలినాక చిక్కబడింది చూసారు కదా, ఇంకొంచెం కారం యాడ్ చేసుకుందాం. నాకు ఇక్కడ కొంచెం కారం తక్కువ అయింది అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. అండ్ దాని తర్వాత ముట్టీలు కూడా యాడ్ చేసుకుందాం. ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ముట్టీలు నాకు ఇక్కడ టైం లేకుండే, అందుకనే నేను డైరెక్ట్ యాడ్ చేసేసుకుంటున్నా కర్రీలోకి. చూసినారు కదా, ఈ విధంగా ఇట్లా కంప్లీట్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాతనే మనం కర్రీలోకి వేసుకోవాలి. మంచిగా ముట్టీలు కూడా వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. కొంచెం టైం పడుతుంది కానీ పేషెన్స్తో చేసుకుంటే ఇట్లాంటి మన 90s కర్రీస్ చాలా ట్రై చేయొచ్చు మనం. చాలా హెల్దీ, చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీట్ చాలా మంచి ప్రోటీన్, యాజ్ వెల్ యాజ్ ఇట్లా మనం కాజు, పుట్నాల పప్పు ఇవన్నీ కూడా మనకి బోన్స్ని స్ట్రాంగ్ చేస్తాయి. అండ్ ఈ మసాలాస్ కూడా ఈ వెదర్కి మనకేమన్నా చిన్న కోల్డ్ అవ్వడం కానీ ఏదన్నా చిన్నవి ఏమన్నా ఉంటే కనుక పోతుంది, రాకుండా మంచిగా కూడా ఉంటుంది. సో ఇట్లాంటి హెవీ మసాలా ఫుడ్స్ ఇలాంటి సీజన్లో తీసుకున్న, వర్షం పడే టైంలో ఆ గరం మటన్ ముట్టీలు తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో కొంచెం గరం మసాలా పేస్ట్, ఇది నేను గరం మసాలాని పేస్ట్ చేసుకున్నా. లాస్ట్లో లిడ్ పెట్టుకొని కొంచెం మరిగిన తర్వాత తీసి కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. లిడ్ పెట్టుకొని కొంచెం మరిగిన తర్వాత ఒక 4 to 5 minutes అయినాక లిడ్ ఓపెన్ చేసుకొని చూసినారు కదా, ఇట్లా మంచిగా మరిగినప్పుడు మనకి అర్థమైపోతుంది అన్నమాట. ఇట్లా మరిగినప్పుడే మనకి తెలిసిపోతుంది మంచిగా ఆ ముట్టికి గ్రేవీ మంచిగా అబ్జర్వ్ చేసుకుంది అని. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ మటన్ ముట్టి కర్రీ రెడీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.